పూజా గారు ఒక నిమిషం, లెట్ హిమ్ టాక్. పిడమర్తి గారు మీరు దయచేసి రీజన్ పేరు తీసుకురాకండి, ఒక రీజన్ అని చెప్పకండి, ఒక రీజన్ అని చెప్పకండి. కాదు కాదు, నేను ఒక మాట అంటా దీనికి. మీరు చెప్తున్నారు రాజస్థాన్ అవన్నీ ప్రాంతాలు చెప్తున్నారు, అక్కడ ఎవరు ఒకసారి ఇద్దరాగండి, పబ్లిక్ ని అడుగుతాను ఒకసారి. సో ఈ రోజు ఏదైతే ఇక్కడ తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అని చెప్పి పిడమర్తి రవి గారి కానివ్వండి, తెలంగాణ డైరెక్ట్ మన లైవ్ లోనే చెప్పుకొచ్చాడు, మీరు ఎక్కడ కొనకండి, మీరు మార్వాడి షాప్లను బాయ్కాట్ చేయండి అనే రకంగా మాట్లాడుకొచ్చాడు. సో దాని ప్రభావం ఎలా ఉందనేది మీ నుంచి నేను తెలుసుకుంటాను. చాలా మంది కాల్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి, సో మీరు నాతో మాట్లాడాలి, మీరు కూడా లైవ్లో డిస్కషన్లో మీ వాయిస్ కూడా చెప్పాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ రోజు ఈ మూవ్మెంట్ ఏ స్థాయికి వచ్చింది, గ్రౌండ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది, సో మీరు బాయ్కాట్ చేయమనగానే మీరు కూడా బాయ్కాట్ చేశారా? ఈ రోజు దేవుడికి సంబంధించి పూజా సామాగ్రిని కానివ్వండి, విగ్రహాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారని మీ అభిప్రాయం తెలుసుకుంటాను. మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎవరు కూడా చేయరు. రైట్. పిడమర్తి రవి గారు ప్లీజ్, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్న పిడమర్తి రవి గారు పూజా గారికి, డోంట్ టేక్ ఎనీ రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు తీసుకురాకపోతే బెటర్, బట్ ఇఫ్ హ్యావ్ ఎనీ థింగ్ టు టాక్, రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. రీజియన్ తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ ఈ రీజియన్ ఇష్యూ తీసుకురాకండి. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాక్టివిటీస్. తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం దొరకడం చేయడం లేదు, వాళ్ళు చేస్తున్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు మాట్లాడుకున్నాం. రైట్, ఒకసారి పిడమర్తి రవి గారితో మాట్లాడతాను. పూజ గారు ఒక్క నిమిషం. పిడమర్తి రవి గారు, మీరు చేసినటువంటి ఆ కాల్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా అగ్గి పుట్టించిందని చెప్పాలి. మేము మీ సంగతి చూస్తాము, మీరు కొత్తగా షాపులు పెట్టకండి, తెలంగాణ వాళ్ళందరూ పిడమర్తి రవిలో అయిపోతారు, సో ఒక్కో వ్యక్తి ఒక్కో రవిగా మారిపోయి నాకు సమస్య చెప్పండి, నేను చూస్తాను, అడ్డుకుంటానని చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు మాట్లాడినా బయట వినిపిస్తాను, మీకేనే వినిపిస్తాను. పూజాజీ మీరు ఒకసారి వినండి, అది కూడా ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు, ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా, మీరు ఆపలేకపోతే నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు, ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. ప్రజలారా, రైట్. పిడమర్తి రవి గారు, ఇది మీరు చేసిన స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కొంత ప్రభావం చూపించింది. యు ఆర్ స్టికింగ్ టు స్టేట్మెంట్, మీరు ఇంకా ఈ స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? 100% ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి తెలంగాణలో మీ ఊర్లో ఎవరి షాప్ పెట్టినా నాకు చెప్పండి, నేను వచ్చి దాన్ని ఆపుతా. నా బాధ్యతది, నా సంఘం వాళ్ళు వస్తారు, అందరం కలిసి ఉందాం. వాళ్ళని ఎవరిని కూడా యుద్ధం చేద్దాం వాళ్ళ మీద. చాలా తప్పు. మీరు అలా చేస్తే దాడి చేసినట్టు అవుతుంది, క్రిమినల్ చర్యలు ఉంటాయి. మనోజ్ గారు, ఇప్పుడు ఎప్పుడో వచ్చి ఇక్కడ బతుకుతున్న మార్వాడీలతో మాకు ఏం సమస్య లేదండి. వాళ్ళని జిఎస్టీ ఒకటి మంచి కట్టమన్నది, నకిలీ చేయకుండా ఉండమండి. మాకు వాళ్ళకు ఉద్యోగాలు ఏమంది, ఇవి పెద్దగా వాళ్ళకి నష్టం వచ్చే పనులు కూడా కావు. ఒక్కటే మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్, ఈ రాష్ట్రంలో కొత్త షాపు పెట్టొద్దు. మీరు ప్రభుత్వాన్ని కోరండి, ఒక చట్టం తీసుకురామని చెప్పండి. మీరు చట్టం తీసుకురామని చెప్పండి. ఎక్కడైతే తమిళనాడులో రిస్ట్రిక్ట్ చేసిరనో ఇంకో ఉదాహరణ చెప్తున్నారు కదా, ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకురామని చెప్పండి. కానీ యూఆర్ నాట్ సపోజ్ టు వార్న్ దే. మీరు అలా డైరెక్ట్ గా వార్న్ చేయడానికో వాళ్ళని అడ్డుకోవడానికో లేదు. ప్రభుత్వాల రిటైల్ లో ఉండాలి, మా డిమాండ్ అది. ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేస్తాం. రేపు ఎలక్షన్ల కూడా ఇది ప్రధాన డిమాండ్ అయితే చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు మా రాష్ట్రాన్ని దోసుకు తింటుండ్రు. ఈ పండుగ నాడు ఎందుకండి ఈ మాటలు? అందరు కలిసి ఏంటి మాటలు? పూజ గారు, మీరు తెలంగాణ బిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈడ పుట్టి ఈడ పెరిగి తెలుగు స్పష్టంగా మాకేం ప్రాబ్లం లేదా 100 సార్లు చెప్తున్నా, మీరు వింటారు. మీరు వేరే రాష్ట్రం వాళ్ళకి, వేరే ప్రాంతం నుంచి
అక్రమంగా కాదు, వ్యాపారం తప్పు, చేయడానికి వచ్చిన తప్పు. సపోర్ట్ చేస్తుండ్రు. మీరు చేయొద్దండి ఎట్లా, కాదు, వాళ్ళు కూడా తప్పు. మన ఇద్దరం కలిసి వాళ్ళ మీద కాదు, ఉద్యమం తప్పు. చేయాలి. కాదు మీరు చెప్పింది, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇది వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. అందరూ సంవత్సరం మొత్తం ఈ సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు వినాయక చవితి వస్తుంది, పూజ గారు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు. గణేష్ చతుర్థి, గణేష్ కాదు, చవితి అనేది కాదు, కొన్ని కాదు, సంవత్సరాల ఇప్పుడు క్రితం, స్టార్ట్ కాలేదు. స్వతంత్రం కంటే ముందు అవును, కొన్ని వందల ఏళ్ళు అవును, అవుతోంది. అవును. అయితే ఇది కాదు, ఐక్యతకి అప్పుడు- మారిపోయారు. మీరు అంటున్న పాయింట్ నేను ఏకీభవిస్తాను. ఐక్యతకి మారిపోయారు. అందరం ఒక యూనిటీగా ఉండాలి. స్వతంత్ర సమయంలో అందరినీ Yes. ఒక తాటిపైకి